బోరగడ్డ అనిల్ కుమార్ పాపం చూస్తుంటే జాలేస్తూ ఉంది. ఎందుకంటే పాపం ఆయన 9 నెలలు జైల్లో ఉండి చిత్రహింసలు అనుభవించి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద కనీసం ఎవరు కూడా జాలి చూపడం లేదు. జగన్మోహన్ రెడ్డి అయితే కలవడానికి అపాయింట్మెంటు ఇవ్వడం లేదు అని వాపోతా ఉన్నాడు. వాళ్ళ భార్యను కూర్చోబెట్టుకొని తాడేపల్లిగూడెం పార్టీ కార్యాలయం ముందు కూర్చోవడం జరిగింది. ఇక్కడ సజ్జల ఏమన్నాడు, ఆయన ఏమన్నాడు, ఈయన ఏమన్నాడని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు బోరగడ్డ. అసలు బోరగడ్డ ఏమన్నాడో విన్న తర్వాత మళ్ళీ ఈ బోరగడ్డ అనిల్ కుమార్ వీడియోల కింద నేను కామెంట్లు చదివిన కొన్ని కామెంట్లలో కొంతమంది అయ్యో పాపం అని అంటూ ఉన్నారు. మళ్ళీ కొంతమంది ఏమంటా ఉన్నారు, చూసినావా వైసీపీ అంటే వాడుకొని వదిలేసే పార్టీ, ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి అని కొంతమంది అంటూ ఉన్నారు. అసలు ఇక్కడ వైసీపీని నిందిద్దామా లేకపోతే ఈ బోరగడ్డ అనిల్ కుమార్ అనేటోని మాటలు ఎట్లున్నాయి ఒకసారి మీరు చూడండి. పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని, మొత్తం ఫ్యామిలీని నరికి అవతల పడేసింది. నా చెల్లెలకి పవన్ కళ్యాణ్ నందినికి చేసిన అన్యాయం చేసుంటే పవన్ కళ్యాణ్ గారు కోసుకొండకి నా కొడుకులు ముక్కలు నరికి అవతల పడేసిండు. నిన్ను ఆపడం తరం కాదు. ఈ ఒక్క విషయం గమనించుకో. వైజాగ్ వస్తున్నావు కదా, రా నా కొడక, రా వైజాగ్ రా. నిన్ను అక్కడే నా కొడక నీ సంగతి తేల్చకపోతే ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బాయి కొడుకు నేను లేపుతాను. నేను ఆల్రెడీ చెప్పా, చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నా. నీ అమ్మ జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే నా కొడుకు చంద్రబాబు నాయుడైనా, వాడమ్మ నా కొడుకు వాడయ్య ఖర్జూర్ నాయుడైనా, లోకేష్ గాడైనా, నా కొడకల్లారా రాసి నా భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. రాసి పెట్టుకో. ఓకే, ఇప్పుడు ఇది చూడండి. సజ్జల ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నువ్వు నా బిడ్డలాంటి నువ్వు పార్టీకి చాలా పెద్ద సెట్ ఎందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ ముద్దీసి ఇచ్చి కాఫీ చేతులకు ఇచ్చినాడు. ఏడే ఆపారు పార్టీ హౌస్ లో. నాకు ఎవడు ఆపడు, ఏడాపరు, పులిందులు ఆపరు, మన స్టేట్ పార్టీ హౌస్ లో ఎక్కడ ఆపరు. నా గురించి అందరికీ తెలుసు. నేను అత్యంత సమీపమైన దగ్గర మనిషిని రాజశేఖర రెడ్డి కుటుంబానికి. ఇక్కడ ఆపారు, పైకి పోయినా అన్నా అని విశ్వాసమని పోయినా పోతే ఎదురు వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరబ్బా నువ్వు, ఎవరు అన్నాడు. అన్నా నేనే నా బోరగడ్డ అనిల్ అన్నా అంటే లేదు గుర్తుపట్టలే. అందరూ వచ్చి ఎమ్మ తమ్ముడు బాగున్నావు అని చెప్పి అందరూ పరామర్శించి పోతున్నారు. నువ్వు గుర్తుపట్ల నన్ను. నువ్వు రమ్మంటేనే నేను పార్టీ హౌస్ కి వచ్చింది. ఎందుకు వచ్చినావు అమ్మా అన్నాడు. పార్టీ హౌస్ లో నీకేం పని అన్నాడు. పార్టీ హౌస్ కు నువ్వు ఈరోజు నుంచి రావద్దని చెప్పి చూసిండు కదా. అసలు బోరగడ్డ అనుడు కంటే బూతుల అనిల్ కుమార్ అంటే బెటర్ కావచ్చు. ఏం బూతులు నాకు తెలిసి ఈ బూతులు వైసీపీలో ఎవరు తిట్టుండరు. ఇక పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవిని కానీ, చంద్రబాబుని కానీ, నారా లోకేష్ని కానీ. అందుకనే ప్రత్యేకంగా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఎందుకో ఈయన మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా బోరగడ్డని చెప్తా ఉన్నాడు. చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది కూడా. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నన్ను నానా టార్చర్ చేసిండ్రు అని ఈయన మాట్లాడిన మాటలు వింటే అసలు ఈయన ముఖం చూడాలని అనిపించేది. వేరే వాళ్ళు అదేమో ఆది సినిమాలు అంటారు కూడా, డైరెక్ట్ అస్సాం అని అంటారు చూడు, ఆ రకంగా మొత్తానికి కనిపించకుండా ఎక్కడనో తిహార్ జైల్లోనో అస్సాం జైల్లోనో వేసేద్దరు. కానీ సరే పోన్లే, ఇక 9 నెలల తర్వాత అయినా మారిండేమో అని బయటకు వదిలేసిర్రు, అంటే బెయిల్ ఇచ్చిండ్రు. ఇది ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. ఇది అసలు విషయము, అసలు నిజస్వరూపం బోరగడ్డది. కానీ ఇక్కడ తన భార్యను చూసి చాలామంది పాపం అంటూ ఉన్నారు. కనీసం భార్య గురించి వాళ్ళ గురించి ఆలోచించేది ఉండే కదా అని అనుకుంటా ఉన్నారు అందరు.